సో ఏదన్నా రీజన్ వల్ల వాడు రిజెక్షన్ ఛాన్స్ ఉంటుందా? మీ వైఫ్ మిమ్మల్ని మర్డర్ చేసింది అనుకోండి, అప్పుడు ఎవరు? అచ్చా, వైఫ్ మర్డర్ చేస్తే ఎవరా? మీరు ఒక 8 ఏళ్ళలో 5 ఏళ్ళలో కంటిన్యూస్ గా క్లెయిమ్ లేకుండా కడుతూ ఉంటే ఆ తర్వాత అసలు క్వశ్చన్ అడగకుండా క్లెయిమ్ ఇవ్వాలో ఏదో కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఆ కాన్సెప్ట్? దీన్ని మోరటోరియం పీరియడ్ అంటారు. సో ఒకప్పుడు 8 years ఉండేది, దాన్ని ఇప్పుడు 5 years తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ డినై చేయకుండా నేను ఇవాళ ఇలా కూర్చున్నప్పుడు నాకు అంతా బాగానే ఉంది. సపోజ్ 4-5 months తర్వాత నేను వెళ్ళినప్పుడు బయటపడింది అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, నువ్వు పాలసీ కొనే ముందే నీకు ఉంది. సో మనకి ఇది విల్ఫుల్ నాన్ డిస్క్లోజర్ కాదు, ఎందుకంటే కస్టమర్కే తెలియదు. సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకంటే. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, ఏ కండిషన్స్ ఉన్నా కూడా కస్టమర్స్ని కూడా కొంచెం ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి ఐఆర్డీ తీసుకొచ్చింది. టర్మ్ ఇన్సూరెన్స్తో ఇది ఓన్లీ 3 years. సో ఎర్లీగా తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే క్వశ్చన్ అడగకుండా వెనక్కి ఇచ్చేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చేయాల్సిందే. సో ఏదన్నా రీజన్ వల్ల వాడు రిజెక్షన్ ఛాన్స్ ఉంటుందా ఆఫ్టర్ ద 3 years? ఒకటే రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు పాలసీ తీసుకున్న తర్వాత సూసైడ్ చేసుకుంటా లేదు, మీ వైఫ్ మిమ్మల్ని మర్డర్ చేసింది అనుకోండి, అప్పుడు ఎవరు? అచ్చా, వైఫ్ మర్డర్ చేస్తే ఎవరా? ఇదేం కాన్సెప్ట్? అంటే మీ వైఫ్ ని నామినీ పెట్టారు. ఓహో, నామినీ నామినీ అంటే మీ నామినీ మీ వైఫే కాదు, ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి మిమ్మల్ని చంపే మోటివ్ ఉంది కాబట్టి అలాంటి డబ్బులు వస్తాయి కాబట్టి. ఇన్ఫాక్ట్ సూసైడ్ కూడా ఆఫ్టర్ 1 year సూసైడ్ కూడా కవర్ అవుతుంది.